గారు బాగున్నారా? ఏ లేదు, పాపన్నపేటకు వచ్చిన ఇక్కడ రైతులందరూ కూడా మా ఇప్పుడు ఎండిపోయిన పత్తి దాంట్లోకి మళ్ళీ పోనివద్దు ఫారెస్ట్ వాళ్ళని అంటున్నారని చెప్తున్నారు. సో అసలే దీనిలో చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మా పాపన్నపేట అంటే ఇంకా ఇట్ బికమ్స్ ఎ వెరీ అన్స్టేబుల్ రీజియన్ అండి. అసలే ఇంతకుముందు నక్సలిజము అది ఇది ఉంది అని చెప్పేసి మేమందరం అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ కొట్లాడి ఒక స్థాయికి తీసుకొచ్చినాము. ఇప్పుడు మళ్ళీ వీఆర్ పుషింగ్ దీస్ పూర్ ఫార్మర్స్ ఇంటూ వైలెంట్ మీన్స్ ఆఫ్ రెసిస్టెన్స్. నేను ఇంతకుముందు నీరజ్ కుమార్ గారు డిఎఫ్ఓ ఉంటుంది కదా, ఇప్పుడు కూడా వాడే ఉన్నట్టుంది. సో నేను వారితో మాట్లాడితే లాస్ట్ ఇయర్ సార్ మేము ఓన్లీ కన్సర్న్ విత్ దీందా బట్ విల్ నాట్ కమ్ టు ఆల్ అదర్ రీజన్స్ బికాజ్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ థియేటర్ ఆఫ్ ఆపరేషన్స్ ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన వాళ్ళు వచ్చి ఇప్పుడు జెండాలు పెట్టి ఈ పత్తి ఎండిపోయిన పత్తిని ఇక మీరు తీయాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి ఈ భూములన్నీ మావే అంటున్నారంట. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ inhuman, and then it hits them right on their livelihood. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఎకరం 2 ఎకరాలు. ఇక్కడ ఎవరు భూస్వాములు లేరు అబ్బాయి గారు. మీకు దీందా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పాపన్నపేట్. దీందాలో పీపుల్ హ్యావ్ holdings of about 20 acres, 30 acres, 40 acres. Here the average holding is only 1.2, 1.5 to 2.53, not more than that. So in such case, if we deprive them of their right of farming, then what will they do? కొంచెం మీరు కూడా ఇక్కడ రేంజర్గా పనిచేశారట కదా గతంలో. సో ఇప్పుడు ఇది కొత్తగా 1980లో వచ్చిన విలేజ్ ఇది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు మన వాళ్ళు. తర్వాత ఇప్పుడు భూముల మీదకి కూడా వస్తున్నారు. ఇంకా మరి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రాణహితలో కూడా చావడం తప్ప ఇంకో మార్గం లేదు. ఇప్పుడు మొత్తం దీందాలో ఆ రోజు ఎమ్మెల్యే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిండు, హరీష్ బాబు స్టేట్మెంట్ ఇచ్చిండని మీ ఆఫీసర్స్ చెప్పిండు, ఇచ్చి మా ఇజ్జత్ తీసిండు. అందుకొరకే మా తప్పని పరిస్థితుల్లో దీందాలో వీ హ్యావ్ టు స్టార్ట్ the conservation of forest and all that. So we are not against the conservation of forest. ఇక్కడ కొత్తగా పోడు జరిగే పరిస్థితి లేదు. మూగెళ్ళి ఇక్కడంతా కూడా వాళ్ళు ఎవరు చేయమని అంటున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది ఫారెస్ట్ అఫీషియల్స్ ఆర్ వెరీ సీరియస్. దెన్ వీ ఆల్సో మస్ట్ కోఆపరేట్ విత్ దెమ్ అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా పోడు కొట్టిందేం లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు సడన్గా వచ్చి జెండాలు పెట్టి తర్వాత మీరు దంటు తీయడానికి, దంటు అంటే ఐ మీన్ ద డ్రైడ్ కాటన్ ఇవన్నీ తీయడానికి వీల్లేదంటే దెన్ a lot of tension in the villages. So it spills over to the public education, and then it becomes a kind of pandemic. Then it becomes very difficult for everyone to contain that kind of contagion. So my request is kindly inquire into this, and then please see that farmers are not disturbed. Nenu kuda I am against new podu and absolutely already forest cover and the పూర్తి పడిపోయింది హ్యూమన్ ప్రెజర్ వల్ల. బట్ ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ బికాజ్ ఐ ఆల్సో వర్క్ ఇన్ ద గవర్నమెంట్. బట్ మీ నీరజ్ కుమార్ గారు, మీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు, వీళ్ళందరూ కూడా మేము సరే ఓకే వీ విల్ నాట్ అలో ఎనీ న్యూ పోడ్ అన్నారు. వీ ఆల్సో సెడ్ ఓకే ఫైన్. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాపం వాళ్ళ లైవ్లీహుడ్ మీద దెబ్బ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మీరు మీ ఆఫీసర్స్ కూడా చెప్పండి, అది ఒకటి రిక్వెస్ట్. ఓకే, సో అదర్వైజ్ వీ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు డై. Please understand this. Okay, we will cooperate with the department to the extent possible, as long as our basic livelihood is not affected. That's the only request. Everandi, maybe if you can kindly visit the village, మీ predecessor సుశాంత్ గారు కూడా చెప్పారు సార్, we will not go beyond a point because after all forest department also has to work with the local communities. If local communities are disturbed, then the working and operational freedom, the convenience of the department gets faded away. So it becomes a tension. So joint forest management అని అవన్నీ మీరు కొత్త కొత్త స్కీమ్స్ పెడుతున్నారు కదా సార్. సో ఇప్పుడు అలాంటప్పుడు communities are integral part of the forest conservation, right? So we cannot do forest conservation without the cooperation of communities. 1980లో వచ్చింది విలేజ్ అంటే ఆల్మోస్ట్ 46 years, 40 అంటే ఆల్మోస్ట్ 5 decadesలో వీళ్ళు చేసుకున్న వ్యవసాయాన్ని సడన్గా మనం తీసేయమంటే kindly look into this. Jinda and all I understand. They are treated as landlords, and then they have done a lot of illegal things, and then
to the extent possible, you have taken action, and then we all cooperated. So we never went against the department.